మిత్రులందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత గంగా బోటు ప్రయాణం మన శివాజీ అన్నతోటి వారు విజయవాడ నుంచి వచ్చారు మన కోసం, అంటే కాశీ కోసం. వారిని తీసుకొని ఇలాగా గంగా ప్రయాణం మనం చూడొచ్చు. రాత్రి పూట్ల అంతా కూడా ఘాట్లో వెళ్తూ ఉన్నాం. మనం ఇలా వెళ్ళిపోయి అస్సీ ఘాట్ నుంచి ప్రారంభమైంది మన ప్రయాణం. అస్సీ ఘాట్ నుంచి నమో ఘాట్ దాకా, మళ్ళీ నమో ఘాట్ నుంచి తిరిగి మణికర్ణిక ఘాట్ దాకా మనకి ఘాటు బోటు వారు తీసుకొస్తారు. అక్కడ నుంచి మనం మణికర్ణిక ఘాట్ దర్శించుకొని, మణికర్ణిక ఘాట్ అంటే ఎప్పుడు కూడా మీకు తెలుసు, అక్కడ వేలాది శవాలు ప్రతిరోజు కూడా తగలబడుతూ ఉంటాయి. 24 గంటలు కూడా కాలేటువంటి కాష్టం కాశీగా పిలువబడతారు. అయినప్పటికీ ఒక పవిత్రమైనటువంటి ప్రదేశం. ఎక్కడైనా శ్మశానాన్ని పవిత్రంగా భావిస్తారు అని అంటే అది కాశీ. కాశీ అంటే మరి వెలుగు గుర్తు, వెలుగు అంటేనే మరి జ్ఞానం. అటువంటి జ్ఞాన ప్రదేశంలో ఎంతో మంది సాధు పొంగవులు సామాన్య మానవుల్లాగా తిరిగేటువంటి మోక్షపురినే కాశీ అంటారు. మనకి సప్తపురుల్లో కాశీ కూడా ఒక నగరం, మోక్షధామం. అటువంటి కాశీలో మనం ఈరోజు రావడం, ప్రత్యేకంగా హరిశ్చంద్ర ఘాట్ దర్శనం, దికావహ హరిశ్చంద్ర ఘాట్ దర్శనం మనం చూడొచ్చు. ఎక్కడైతే హరిశ్చంద్రుడు వారు మరి చంద్రమతిని గుర్తుపట్టి మరి కాశీ విశ్వేశ్వరుడి యొక్క అనుగ్రహంతో తన యొక్క సత్యవ్రతాన్ని చాటినటువంటి ఘాటే సత్య హరిశ్చంద్రుడి యొక్క ఘాట్. అట్లాగే గౌరీ కేదారేశ్వర మందిరం, గౌరీ కేదారేశ్వర మందిరం మనకి తెలుగు వాళ్ళకి, తమిళ వాళ్ళకి చాలా సుప్రచితమైనటువంటి ఘాట్. అక్కడ మనకి ఘాట్లో హారతి ఇస్తారండి రాత్రి 10 గంటలకి. హారతి చాలా ప్రసిద్ధమైంది. ఎంతో మంది కూడా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే సాధన చేస్తూ ఉంటారో వాళ్ళు అక్కడికి వచ్చి దర్శిస్తూ ఉంటారు. ముఖ్యంగా నేను చెప్పవలసింది ఏంటంటే మిత్రులారా, కాశీ అనేటువంటిది ఒక అద్భుతమైన ప్రదేశమో లేదా చూడవలసిన తగ్గటువంటి ప్రదేశమో ఇవన్నీ ఉన్నప్పటికీ కాశీ మనం దేనికి గుర్తుపెట్టుకోవాలంటే ఒక రకమైనటువంటి రెనౌన్సియేషన్, అంటే త్యాగానికి అలాగే జ్ఞానానికి గుర్తుగా మనం చెప్పుకోవాలి. కాశీ ఏదో కొడైకెనాల్, ఊటీ వచ్చినట్టు రాకూడదు. కాశీ వచ్చామంటే ఒక పవిత్రత మనసులో ఉండాలి తప్ప బయట పవిత్రత కనపడదు. ఇది వైరాగ్యపురి, అట్లాగే మోక్షపురి. ఇక్కడ వింత 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 పదార్థాలన్నీ మనకు కనపడుతుంటాయి, వింత వింత వస్తువులన్నీ మనకు కనపడతా ఉంటాయి. అవన్నీ కూడా సంసారానికి గుర్తు. అవన్నీ తెలుసుకొని మనం ఏం చేయాలంటే, కాబట్టి ఇన్ని సుఖాలను పెట్టుకొని కూడా భగవంతుడితో అటాచ్ గా ఉండాలి, డిటాచ్ అవ్వకూడదు. అది కాశీలో ఉన్నటువంటి ఒక నిగూఢమైనటువంటి తత్వం. ఇక చాట్ బాండార్ కానివ్వండి, అదే రకంగా మనకు లస్సీ కానివ్వండి, ఛాయ్ కానివ్వండి, బనారస్ పాన్ కానివ్వండి, పట్టు చీరలు కానివ్వండి. చీరల్ని చూశారంటే ఆడవాళ్ళు ఆకర్షణ, ఆకర్షణలన్నీ తట్టుకోవాలి. కానీ ఆకర్షణ తట్టుకోలేక కొంతమంది మరి వందలాది చీరలు కొనడం జరుగుతూ ఉంటది. అట్లాగే ఛాయ్ మరి ఎంత బాగుంటుందండి. పాన్ మగవాళ్ళకి ప్రత్యేకంగా మరి బనారస్ పాన్ అని తింటూ ఉంటారు. అదే రకంగా లస్సీ, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ మన అల్టిమేట్ లక్ష్యం ఏమిటంటే ఆ పరమేశ్వరుని చేరుకోవటం, ఆయన తత్వాన్ని తెలుసుకోవటం. తత్వం అని అంటే ఏమిటి లేదండి, మనకి తంత్ర ఫిలాసఫీలో ప్రత్యేకంగా ఈ సెమిస్టర్ లో మేము చదువుతున్నాం. కాశ్మీరీ శైవిజంలో చెప్తా ఉంటారు, ప్రపంచం అంతా కూడా శివుడితోనే నిర్మించబడింది, శివుడే ప్రపంచం, ప్రపంచమే శివుడు అని చెప్తా ఉంటారు. ప్రపంచంలోంచి శివుడిని మనం డివైడ్ చేయటం కుదరదు, అంటే భాగించడం కుదరదు, లేదా ఆయన్ని తీసివేయడానికి కుదరదు. మరి దీన్ని తెలుసుకోవడం ఎలా అని అంటే, మనకు ఋషికేశ్లో స్వామి దయానంద సరస్వతి వారు యొక్క ఆశ్రమంలో ఒక మంచి విషయం మనం చూసాం. మ్యాన్ మైనస్ ఈగో ఈజ్ ఈక్వల్ టు గాడ్ అంటారు. మ్యాన్ మైనస్ ఈగో ఈజ్ ఈక్వల్ టు గాడ్, మ్యాన్ ప్లస్ ఈగో ఈజ్ ఈక్వల్ టు ఇగ్నోరెన్స్, అంటే బాధ. ఈగో ఉన్నటువంటి వాడికి అన్ని బాధలు ఉంటాయి. ఆ ఈగోని సంశయించి, సంశయం లేకుండా ఆ ఈగోని నాశనం చేయటానికే ఈ కాశీ. కాబట్టి కాశీ వచ్చారంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, బాధలు ఎన్నైనా ఉన్నప్పటికీ, సుఖాలు ఎన్నైనా ఉన్నప్పటికీ వాటన్నిటిని పోగొట్టాలంటే మీ యొక్క ఈగోని శివుడికి అర్పించాలి. దాన్నే కాయాపేక్ష ఫలాపేక్ష అని ప్రత్యేకంగా మనం పిలుస్తూ ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చినటువంటి తెలుగు వాళ్ళు వీళ్ళందరూ కూడా కాయలు పళ్ళు వదిలేస్తూ ఉంటారు. మీకు తెలుసా ఆ విషయం? ఒక ఆవిడ గుమ్మడికాయ వదిలేసిందంట ఇక్కడికి వచ్చినాక, ఒకడావిడ క్యారెట్ వదిలేసిందంట. ఇలా అవి కాదండి. కాయాపేక్ష అంటే శరీరం మీద ఉన్నటువంటి మమత్వాన్ని, ఫలాపేక్ష అంటే చేసిన కర్మ వల్ల వచ్చేటువంటి ఫలితాన్ని ఆ పరమేశ్వరుడికి నిష్కామ కర్మ ద్వారా వదిలేయటమే కాయాపేక్ష ఫలాపేక్ష అంటారు.
ఇదే ఈ తత్వాన్నే మరి కృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా చెప్పి ఉన్నారు. ఇంత అద్భుతమైన విషయాలు మీ అందరికీ నేను అందిస్తాను మళ్ళీ మళ్ళీ. ఒక్కసారి మీరు దశాశ్వమేధ ఘాట్ మనకి అక్కడ హారతి జరుగుతా ఉంది అద్భుతంగా మనం చూడవచ్చు. బోట్లు అందరూ కూడా కూర్చొని హారతి దర్శిస్తా ఉన్నారు. కానీ హారతిలాగా దర్శించడం అనేటువంటిది మంచిదని నా యొక్క అభిప్రాయం. కాశీ కంటేనండి హారతి మనం దర్శించడానికి చాలా అద్భుతంగా కనిపించేటువంటి ప్రదేశం మనకి ఋషికేశ్. ఋషికేశ్లో మనకి అద్భుతంగా ఉంటదండి. అక్కడ ఎవరో బోట్లలో కూర్చొని చూడరు. ఇక్కడ ఏమైపోయిందంటే కాశీ టూరిస్టులు ప్రత్యేకంగా ఈ బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు మేము ఎలాగైనా చూడాలి అనేటువంటి ఇది చేత ఈ బోట్ లో మనిషికి 200-300 తీసుకొని వీళ్ళందరూ హారతికి ముందుగా కూర్చుంటున్నారు. ఇప్పుడు హారతి గంగానదికి ఇస్తున్నట్ట, మనుషులకి ఇస్తున్నట్ట? ఇప్పుడు ఏదేమైనప్పటికీ హారతి అనేటువంటిది ఒక లౌకిక క్రియ, బయటికి కనపరిచేటువంటి క్రియ, ఫిజికల్ క్రియ. కాబట్టి ఫిజికల్ గా గంగాదేవిని ఊహించుకొని ఇవ్వటానికి కుదరదు, గంగాదేవికే ఇవ్వాలి. హారతి ఇచ్చేటప్పుడు వీళ్ళకి వస్తున్నట్లే ఉంది నా విషయంలో అయితే. ఇది నా యొక్క అభిప్రాయం, మళ్ళీ మీరు దీన్ని ఏం అనుకోవద్దు. ఏదేమైనప్పటికీ శర్మని మట్టికి చాలా మంచిది, ఎంతో చక్కగా ఉంటది. దశాశ్వమేధ ఘాటు అట్లాగే అసి ఘాటు, 2 ఘాట్లు కూడా హారతికి చాలా ఫేమస్ అయినటువంటి ఘాట్లు. హారతి చూడాలి అనుకున్నటువంటి వాళ్ళు ఈ 2 ఘాట్లలో చూడొచ్చు. మనకి ఇంకా ముందుకు వెళుతూ ఉంటే లలితా ఘాట్, ఎక్కడైతే మన కాశీ విశ్వేశ్వరుడు కొలువై తీరి ఉన్నాడో అదే లలితా ఘాట్. అద్భుత సుందర ప్రదేశం, శ్రీ కాశీ విశ్వేశ్వరుడి నిలయం, జగతికి సుందరమయం అనేటువంటి విధంగా మనకి లలితా ఘాట్ లో కూడా హారతి ఇస్తా ఉన్నారు గంగాదేవికి. ఎంత అద్భుతంగా కనిపించేటువంటి కారిడరు మనకి లలితా ఘాట్ గా పిలువబడుతుంది. ఇక్కడే మనకి పశుపతి దేవాలయం కూడా కనిపిస్తూ ఉంటది. నేపాల్లో ఉన్నటువంటి పశుపతి దేవుడు కూడా ఇక్కడే ఉంటాడు. పశుపతి, పశు అంటే సామాన్యులు, సర్వం జీవుడు అనమాట. ఆ జీవులకు పతి అయినటువంటి వాడే పరమేశ్వరుడు అని అర్థం. మిత్రులారా, మనం ఈరోజు గంగా ప్రయాణం నుంచి అన్నపూర్ణాదేవి దర్శనం, కాశీ విశాలాక్షి దేవి దర్శనం, అట్లాగే విశ్వేశ్వరుడు యొక్క దర్శనంతో పాటు కాలభైరవుడి దర్శనాన్ని మరి విజయంగా మనం సంపూర్తి చేసుకొని ఇక మనం ఈ టోటో వ్యాన్ తోటి మన గమ్యం తిరిగి మళ్ళీ మన యూనివర్సిటీకి బయలుదేరాం. కాబట్టి ఈ రోజు మనతో పాటు ఉన్నటువంటి శివాజీ గారు వారి యొక్క అనుభవాన్ని మనకు అందిస్తారు. వారు ఎలా ఈ రోజు గడిపారు అనేటువంటి విషయాన్ని వారి మాటల్లో మనం విన్నాం. ఈరోజు అనుభవం చాలా అద్భుతంగా ఉంది. విజయ్తో ప్రయాణం మరింత అద్భుతంగా ఉంది. ఏదైనా లోకల్ ఒక పర్సన్ అనేది మన వ్యక్తి అనేది ఉంటే దాని యొక్క వెళ్ళే వెసులుబాటు చాలా అద్భుతంగా ఉంటది. విజయ్ చాలా అద్భుతంగా మమ్మల్ని గైడ్ చేసి స్వామివారి దర్శనం కానీ, అమ్మవారి దర్శనం కానీ, కాలభైరవుడి దర్శనం కానీ, అలానే మణికర్ణిక ఘాట్ యొక్క ఇది కానీ, హరిశ్చంద్ర ఘాట్ కానీ మొత్తం అంతా కూడా చాలా అద్భుతంగా చూసాం. విజయ్ ఇక్కడ యూనివర్సిటీలో, బెనారస్ యూనివర్సిటీలో చదవడం మనందరికీ చాలా మంచి ఇది. అలానే విజయ్ మరింత ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. జై శ్రీరామ్. అట్లాగే మనతో పాటు మున్నాగాడు ఉన్నాడు. మున్నాగాడు వాడి యొక్క విశిష్టమైన విషయాల్ని మీ అందరికి హిందీలో అందిస్తాడు. ఒకసారి విందాం వాడి యొక్క మాట. आज हमारे विश्वनाथ मंदिर के दर्शन हो चुके हैं। तत्पश्चात हम भैरव मंदिर से होते हुए अपने विश्वविद्यालय की तरफ प्रस्थान कर चुके हैं। रास्ते में कहीं अगर भोजन मिलता है तो खाते हैं। तब तक के लिए शुक्रिया।